ప్రెగ్నెంట్ లేడీస్‌లో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్‌గా చూస్తుంటాం కదా! సో, కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతా ఉన్నారు, మేడం బ్రెజిల్ నట్‌ని ప్రెగ్నెన్సీ టైమ్‌లో తీసుకోవచ్చా లేదా అని. సో, బ్రెజిల్ నట్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్‌లో సేఫా కాదా అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. బ్రెజిల్ నట్‌లో సెలీనియం అనే ఒక మినరల్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో, ఈ సెలీనియం అనే మినరల్ వల్ల ప్రెగ్నెన్సీలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ఒకటి, సెలీనియం అనేది థైరాయిడ్ ఫంక్షనింగ్‌కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎందువలనంటే సెలీనియము థైరాయిడ్ అనేది ఇనాక్టివ్ ఫార్మ్ నుండి యాక్టివ్ ఫార్మ్‌కి కన్వర్ట్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్‌లో థైరాయిడ్ కామన్‌గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్, అంటే హెషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం. సో, ఈ ప్రాబ్లమ్‌లో థైరాయిడ్ యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇలా హషిమోటోస్ థైరాయిడైటిస్‌లో థైరాయిడ్‌కి ఎగనెస్ట్‌గా యాంటీబాడీస్ అనేవి తయారవుతూ ఉంటాయి. సో, సెలీనియం గనక మనం డైట్‌లో రెగ్యులర్‌గా ఇంక్లూడ్ చేసుకుంటే ఈ యాంటీబాడీ లెవెల్స్ అనేవి కూడా తగ్గడం వల్ల థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో, అలాగే సెలీనియం వల్ల థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల ప్రెగ్నెంట్ లేడీస్‌లో బీపీ లాంటివి వచ్చే టెండెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే బ్రెజిల్ నట్స్‌లో సెలీనియంతో పాటు హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, అండ్ వైటమిన్ ఏ ఉంటుంది. అలాగే మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. అందువల్ల బ్రెజిల్ నట్స్ తీసుకున్నట్లయితే బేబీ వెయిట్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, యావరేజ్‌గా మనం ఒక బ్రెజిల్ నట్ తీసుకుంటే దానిలో 60-90 మైక్రోగ్రామ్స్ ఆఫ్ సెలీనియం అనేది అవైలబుల్‌గా ఉంటుంది. అదే ప్రెగ్నెంట్ లేడీసు రోజువారీ రిక్వైర్మెంట్ 60 మైక్రోగ్రామ్స్. సో, అందువల్ల ప్రెగ్నెంట్ లేడీస్ రోజుకి 1 లేదా 2 బ్రెజిల్ నట్స్ మాత్రమే డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అది కూడా ఓవర్‌నైట్ సోక్ చేసి మార్నింగ్ తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. బ్రెజిల్ నట్స్ తీసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి గదా అని ప్రెగ్నెంట్ లేడీసు రోజుకి 2 కన్నా ఎక్కువగా తింటే సెలినోసిస్ అనే ప్రాబ్లమ్ రాడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అందువల్ల మీరు బ్రెజిల్ నట్స్‌ని ప్రెగ్నెన్సీలో సేఫ్‌గా తీసుకోవచ్చు. ఎనీ ట్రైమిస్టర్, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి లాస్ట్ ట్రైమిస్టర్ వరకు ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. కానీ రోజుకి 1 లేదా 2కి మించకుండా తీసుకోవాలి. సో, ఈ బ్రెజిల్ నట్స్‌ని డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా మీరు థైరాయిడ్ మెడికేషన్‌ని వాడుతూ ఉండాలి. అలాగే రెగ్యులర్‌గా థైరాయిడ్ కంట్రోల్‌లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ దెమ్. థాంక్ యూ.